హాయ్ హలో వెల్కమ్ టు మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఏరియాస్ రిలేటెడ్ సర్కిల్స్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూసాం. సో వెయిటేజ్ ప్రకారం దీంట్లో ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ మొత్తం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 7 cm stand an angle of 90 degrees at the center. ఫైండ్ ది ఏరియా. మనం పై వచ్చేసి 3.14 తీసుకోవాలి. ఫైండ్ ది ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ అండ్ మేజర్ సెగ్మెంట్ ఆఫ్ ది సర్కిల్. మన రెండింటికి 3.14 తీసుకోవాలి. ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు, పై 3.14 తీసుకోవాలి. ఇక్కడ ఒక సర్కిల్ కార్డ్ రేడియస్ 7 cm ఇచ్చారు, యాంగిల్ 90 ఇచ్చారు, అండ్ మైనర్ అండ్ మేజర్ సెగ్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్ కనుక్కోవాలి. సో పై వాల్యూ 3.14 అని ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఆఫ్ ఎ సర్కిల్ హూజ్ రేడియస్ ఈజ్ 6 cm అండ్ ది యాంగిల్ ఆఫ్ ది సెక్టర్ ఈజ్ 120 degrees. ఆల్సో ఫైండ్ ది ఏరియా ఆఫ్ ఎ కరస్పాండింగ్ సెగ్మెంట్స్ ఆఫ్ ది సర్కిల్స్. ఇక్కడ సర్కిల్లో ఏరియా ఆఫ్ సెక్టర్ వచ్చేసి 6 cm ఇచ్చారు, అండ్ యాంగిల్ ఆఫ్ సెక్టర్ వచ్చేసి 120 degrees ఇచ్చారు. మనము ఏరియా ఆఫ్ ది కరస్పాండింగ్ సెగ్మెంట్స్ ఆఫ్ ఎ సర్కిల్ కనుక్కోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద రేడియస్ ఆఫ్ ఎ టూ సర్కిల్స్ ఆర్ 8 cm and 6 cm. Find the area of the ring, the shaded region lying between two circles. టూ సర్కిల్స్ రేడియస్ 8 cm అండ్ 6 cm ఇచ్చారు. మనం ఏరియా కనుక్కోవాలి. మనం ఇందాక తీసుకున్నాం షేడెడ్ అని ఇస్తే, క్వశ్చన్లో షేడెడ్ రీజియన్ అని ఇస్తే మనము ఎక్కువ ఉన్న దాంట్లో నుంచి తక్కువ తీసేస్తే వచ్చేదే ఆన్సరు. సో ఇక్కడ పై వాల్యూ కూడా 3.14 తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ వీల్ ఆఫ్ రేడియస్ 0.7 meters ఈజ్ మేకింగ్ 500 revolution ఈజ్ 1 minute. ఫైండ్ ది డిస్టెన్స్ కవర్డ్ బై ది వీల్ ఇన్ 1 point. వీల్ అనేది మనకు సర్కిల్ ఫామ్లో ఉంటుంది. అది రేడియస్ 0.7 meters ఉంటుంది, అండ్ అది ఒక మినిట్కి 500 revolutions అంటే 500 టైమ్స్ తిరుగుతుంది. అది ఎంత డిస్టెన్స్ని కవర్ చేస్తుంది 1 minute అని కనుక్కోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఏ సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 21 cm హ్యాజ్ ఎ సెంట్రల్ యాంగిల్ ఆఫ్ 120 degrees. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది సెక్టర్ అండ్ లెంత్ ఆఫ్ ఎన్ ఆర్క్. ఒక సర్కిల్కి సెక్టర్ రేడియస్ వచ్చేసి 21 cm అండ్ సెంట్రల్ యాంగిల్ వచ్చేసి 120 degrees. మనం ఏరియా ఆఫ్ సెక్టర్ అండ్ లెంత్ ఆఫ్ ఎన్ ఆర్క్ కనుక్కోవాలి. సో మన ఫార్ములాస్ చెప్పుకున్నాం, దాన్ని బట్టి చేయండి. మనకు పై వాల్యూ 22/7 వచ్చింది. మీకు ఈ క్వశ్చన్స్లో ఏవి అర్థం కాకుండా కామెంట్ చేయండి, వివరంగా ఆన్సర్స్ చెప్తాం. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఏ ఫ్లవర్ బెడ్ ఇన్ ది షేప్ ఆఫ్ ఏ circular ring in enclosed between two concentric circles of radius and 3 meters. Find the area of flower bed. ఒక ఫ్లవర్ బెడ్ షేప్ వచ్చేసి సర్కిల్ ఉందంట, సర్కిల్ రింగులర్గా ఉందంట. దాని రేడియస్ వచ్చేసి 4 cm అండ్ 3 cm అంట, 2 కాన్సన్ట్రేటిక్ సర్కిల్స్. మనము దాని ఏరియా కనుక్కోవాలి. సో మనం ఫార్ములా చెప్పుకున్నాం, ఏ ఫార్ములా దీనికి సెట్ అవుద్దో అది చెయ్యాలి. మనకు ఏ ఫార్ములా సెట్ అవుద్ది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ఫైండ్ ది ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ వెన్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 14 cm ఈజ్
ఇన్స్క్రిబ్డ్ ఇన్ ఏ సర్కిల్ π = 22/7. ఇక్కడ మనం పై వాల్యూ 22/7 అని ఖచ్చితంగా ఇచ్చారు. ఇవ్వకపోతే ఏ వాల్యూ అయినా రాసుకోవచ్చు. ఖచ్చితంగా ఇచ్చారంటే మనం ఆ వాల్యూ యూజ్ చేసి చేయాలి, లేకుంటే ప్రాబ్లం ఫుల్ మార్క్స్ పడవు. ఈ క్వశ్చన్ మనకు షేడెడ్ రీజియన్ అని వచ్చిందంటే మనకు ఏ పాయింట్ ఎక్కువ ఏ సర్ఫేస్ ఎక్కువ ఉంటుందో దాంట్లో నుంచి తక్కువ వాల్యూ తీసేయాలి. దాన్నే మనం షేడెడ్ రీజియన్ అంటాము. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఏ క్వాడ్రంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 14 centimeters ఈజ్ మేడ్ ఇంటూ ఏ ఫ్యాన్ షేప్. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది క్వాడ్రంట్ ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ఏ సెక్టార్. ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంటే మనకు సర్కిల్ షేప్లో ఫామ్ అవుద్ది. దాని యొక్క రేడియస్ వచ్చి 14 centimeters అంట. మనము ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ అండ్ ది పెరిమీటర్ ఆఫ్ సెక్టార్, దీనికి పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ కనుక్కోవాలి. దీనికి ఫార్ములా కూడా మనం చెప్పుకున్నాం. π = 22/7 యూజ్ చేయాలి. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఫైండ్ ది ఏరియా of a shaded region formed by two semicircles on the same diameter 14 centimeters. సెమీ సర్కిల్స్ అంటే సర్కిల్లో హాఫ్ ఇలా ఫామ్ అయినాయి. రెండు యొక్క డయామీటర్ 14 centimeters. మనము దిస్ ఏరియా షేడెడ్ రీజియన్ కనుక్కోవాలి. ఏది ఎక్కువ ఉంటే దాంట్లోంచి మైనస్ చేయాలి ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసి. నెక్స్ట్ 10th క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ ఏ సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 7 centimeters ఈజ్ 77 centimeters square. ఫైండ్ ది యాంగిల్ ఆఫ్ సెక్టార్. దీనికి యాంగిల్ ఆఫ్ సెక్టార్ కనుక్కోవాలి. రేడియస్ ఇచ్చారు అండ్ సర్కిల్ ఆఫ్ సెక్టార్ ఇచ్చారు. సో ఇవి 8 marks ఇంపార్టెంట్ 10 questions. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు వీటిల్లో ఒక్క క్వశ్చన్ అర్థం కాకుండా కామెంట్ చేయండి, పూర్తిగా చెప్తా. ఆర్ ఏ క్వశ్చన్కి ఏ ఫార్ములా యూజ్ చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.